కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేడు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. హౌస్ అరెస్టులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ భయపడేది లేదని, ఎన్ని అరెస్టులు చేసినా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు పాల్పడినా బీఆర్ఎస్ పార్టీ భయపడదని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు గుర్తుకు చేసుకోవడానికి కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలకు మర్చిపోయారన్న భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనానికి శాసిస్తుందని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులో వివరాలను వివరిస్తారని ఆమె దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో సబ్బన్న వర్గాలు తిరిగి కేసీఆర్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ ఊసే లేదని, 500 రూపాయలు బోనస్ ఇస్తామని రైతులకు నేటికి సన్న బియ్యంకు బోనస్ ఇవ్వడం లేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ఇంటింటికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చింది. దాన్ని 6 గ్యారెంటీలు ఇచ్చింది. గ్యారెంటీ ఎప్పుడు ఇస్తాం? మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి గ్యారెంటీ ఇస్తాం. 2 ఏళ్ళు గ్యారెంటీ, 3 ఏళ్ళు గ్యారెంటీ, 5 ఏళ్ళు గ్యారెంటీ. వీళ్ళు డిసెంబర్ 9కి గ్యారెంటీ ఇచ్చింది. డిసెంబర్ 9 మేము అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 9 పోయి 22 నెలలు అవుతుంది. 22 నెలలకు వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు. గ్యారెంటీ అయిపోయింది, రిపేర్ కూడా అయిపోయింది. రిప్లై చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు రిప్లై చేస్తారు. ఈ గ్యారెంటీలు ఏంటంటే వాళ్ళు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ 2,500 ఇస్తామన్నది ఇచ్చిండ్రా? ఎక్కడ కూడా ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు ఇయ్యలేదు. గ్యారెంటీ ఇచ్చి గ్యారెంటీ కార్డు కొట్టించి ఇంటింటికి గ్యారెంటీ కార్డు పంచిండ్రు. మరి మేము బాకీ కార్డు పంచాల్సిందే కదా. వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చి వాళ్ళు అమలు చేయనప్పుడు, నెరవేర్చినప్పుడు మరి వాళ్ళు బాకీ పడ్డంటే కదా. డిసెంబర్ 9 నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వారు గ్యారెంటీ ఇచ్చినప్పటి నుండి 22 నెలల కాలం అవుతుంది. అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు ప్రతి నెల మా అక్క చెల్లెలకు అనుకుంటే దాదాపుగా 44,000 రూపాయలు, 55,000 రూపాయలు లెక్క పెట్టుంది. ప్రతి అక్క చెల్లెలు కూడా నేను కోరుతూ ఉన్నా. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 22 నెలలు, 22 నెలల్లో ప్రతి నెల 2,500 రూపాయలు, అంటే ప్రతి నెల 500 రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే 55,000 రూపాయలను మా అక్క చెల్లెలకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదేవిధంగా పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తా అన్నారు. 22 నెలలంటే 44,000 రూపాయలు మా వృద్ధులకు, పెన్షన్దారులకు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద తులం బంగారం అన్నారు. మా అక్క చెల్లెలు ఏదైతే వాళ్ళ బిడ్డల పెళ్లి చేసిండ్రో ఆ బిడ్డల పెళ్లికి కేసీఆర్ సార్ ఇచ్చినట్టు 1,00,000 రూపాయలు ఇచ్చిన తప్ప తులం బంగారం ఇవ్వాలి. వాళ్ళకు కూడా తులం బంగారం బాకీ పడ్డది. అదేవిధంగా మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది. విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అది కూడా బాకీ పడ్డది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నది, ఉద్యోగాలు అయితే లేదు, కేసీఆర్ సార్ చెప్పినే వాళ్ళు ఇస్తామని చెప్పుకుంటారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు నిరుద్యోగులకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నిన్న మొన్న ఎంత అన్యాయం అంటే ఫ్రీ బస్ అని చెప్పిన మా అక్క చెల్లెలకు వాళ్ళకి బస్సులు పెంచలేదు, వాళ్ళని గౌరవించలేదు, ఓన్లీ ఫ్రీ బస్ అన్నారు. అయినా సరే మా అక్క చెల్లెలు సరే ఫ్రీ బస్ అన్నారు, దాన్ని ఒప్పుకుంటాం. నిన్ననే సిటీలో ఛార్జెస్ పెంచింది. అంటే మొబైల్ అయితే బస్ ఛార్జెస్ కట్టాల్సింది. అంటే ఏమన్నట్టు కుర్చీ తీస్తుంటే ఎట్లా కూర్చుకుంటుంది. మళ్ళీ లోకల్ పార్టీస్ ఎన్నికలు కాబట్టి ఇక్కడ పెంచలే. రాబోయే కాలంలో గ్యారెంటీగా ఈ యొక్క 50
సిటీలో పెంచినది ఈడ పెంచరా? ఏవి మీ గ్యారంటీలు ఏవి, మీ హామీలు ఏవి? 420 హామీలు ఏమైనాయి? మరి ప్రజలకు గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు, బీసీ డిక్లరేషన్